స్మెల్ కూడా 2 వచ్చినాయి. ఈ చెట్టు నుండి ఇన్ని వచ్చినాయి మనకి. మన కళ్ళకి టెస్ట్ అన్నమాట. చక్కగా నా పామ్ సైజ్ అంత ఉంది. కొన్నిసార్లు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి కదా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే మటుకి చాలా బాగున్నాం అన్నమాట. సో ఈరోజు అయితే మటుకి ఒక బుజ్జి హార్వెస్ట్ వీడియోతోటి హార్వెస్ట్ వీడియో తీయటానికి నేను వచ్చాను. మమ్మీకి కొంచెం బాగాలేదు. సో దానివల్ల మమ్మీ ఇంట్లోనే ఉంది. ఏమన్నా అంటే కాకరకాయలు ఉన్నాయి, మళ్ళీ దొండకాయలు ఉన్నాయి, పండిపోతేమో పాడిపోతేమో అని నన్ను వెళ్ళి కోసుకురమ్మని పంపించింది. అయితే ఇంకా కోస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దామని ఈ బుజ్జి వీడియో అనమాట. సో అంటే ఈ వీడియోలో ఫస్ట్ థింగ్ వచ్చేసి హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగే మొక్కలు కూడా ఈ సీజన్లో పెట్టినవి నేను చూడలేదు. మమ్మీ పెట్టిస్తుంది, మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, మొత్తం చూస్తున్నారు, కానీ నేను డైరెక్ట్గా చూడలేదు. సో కొన్ని మొక్కలు అప్డేట్ చూసుకుంటా హార్వెస్ట్ అన్నది చేసుకుందాము. ఇది చూస్తున్నారా, వాటర్ మెలన్ తీగ. దీనికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఇంకా ఇవ్వలేదు. దీనికి ఇచ్చారు చూడండి సపోర్ట్. ఇది మరి పింద ఆగుతుందో లేదో తెలియదు, కానీ వాటర్ మెలన్ది బుజ్జి పింద వచ్చింది చూడండి. చక్కగా క్యూట్గా ఉంది. ఆ పింద ఏంటి అన్నది ఫస్ట్లో అర్థం కాలేదు, బట్ ప్రాపర్గా చూస్తే పిందలాగానే ఇంతే ఉంది అసలు, ఇంత ఇది. సో దీనికి సపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా అటు చూస్తే కనుక బీరకాయ తీగ పాకుతున్నాయి, బాగానే ఉన్నాయి. కొంచెం అంటే హెల్దీగానే అనిపిస్తుంది ఈసారి కొంచెం తోట చూడటానికి అయితే మటుకి. ఇవన్నీ కూడా ఇక్కడ బ్రింజల్స్ పెట్టిందనమాట. అక్కడేమో ఆ కార్నర్కి బేసిక్గా చిక్కుళ్ళు ఎందుకు పెట్టిందంటే అవి పైన ఎక్కించడానికి ఈజీగా ఉంది. దీనికి ఇట్లా పందిర్లాగా కట్టింది. సో ఇదే చిక్కుడు మనకి ఇక్కడ కూడా. ఇది బేసిక్గా ఏంటంటే టైర్లు, మన పాత టైర్ ఉంటుంది కదా, అది పాడైపోయిందని ఊరికే పడేయకోకుండా దాని కింద ఫ్లాట్గా ఇది పెట్టేసి నిండా మట్టి పోసేసి ఇలా పెడుతుంది. ఇంతకుముందు ఇందులో ఇదే టైర్లు మనకి ఫ్లవర్స్ ఒకటి ఉండేది, ఎల్లో ఫ్లవర్ ప్లాంట్, దాంతో పాటుగా ఆకుకూరలు వేసేది అనమాట. బట్ ఇప్పుడు ఈసారి ఇలా చేంజ్ చేసిన దాన్ని బాగుంది అనిపిస్తుంది. అంటే మొక్క ఇది కూడా చాలా హెల్దీగా ఉంది. టచ్ వుడ్ మనకి మిలీ బగ్స్తో పాటు పేను బంక్ అంటారు కదా, చిక్కుడుకాయలకి అది ఎక్కువ ఉంటుంది అనమాట. స్ప్రేయింగ్ అదంతా ప్రాపర్గా చేయించేటప్పటికి కొంచెం అది కంట్రోల్లో ఉందని చెప్తాను. బికాజ్ ఇప్పటికైతే కంటికి ఏది కనిపించట్లేదు. బట్ మేము ఇప్పుడు దీని తర్వాత బయటికి వెళ్తాము, వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇంకా స్ప్రేయింగ్ టైంకి జరుగుతుంది, కంట్రోల్లో ఉంటుంది జనరల్గా. ఇటు కనుక చూస్తే చక్కగా కాకరకాయ తీగ పాకింది కింద నుంచి ఇట్లా మొత్తము. ఇది అట్లా పాక్కుంటా వెళ్తుంది అనమాట. కానీ ఒక్క పింద కూడా లేదు ప్రస్తుతానికి, ఈవెన్ ఫ్లవరింగ్ కూడా లేదనమాట దీనికి. ఏంటో మరి చూడాలి. బట్ పాకటం అయితే బాగా పాకుతుంది. క్రీపర్ అంటే మంచిగా ఉంది ప్లాంట్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కాకరకాయ ఉంది, ఇక్కడ కాకరకాయ పెట్టింది. ఇది రీసెంట్గా పెట్టిన ప్లాంట్స్ ఇవి, ఎందుకంటే బుజ్జిగానే ఉన్నాయి. దీనికి పైకి పాకటానికి ఉంది, కానీ దీనికి లేదు. దీనికి పెట్టించాలి పైకి పాకటానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి టొమాటోస్ పెట్టింది. ఇందులో మటుకి టొమాటో అండ్ కాకరకాయ కలుపు ఉంది. ఇవన్నీ టొమాటో ప్లాంట్స్. నా బ్యాక్ సైడ్ చూస్తే కనుక మొత్తం ఇందులో దొండకాయల్లోనే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొండకాయలు వచ్చిందనమాట. ఒకటేమో పెన్సిల్ దొండకాయలు అంటారు కదా, సన్నగా ఉంటాయి అవి. ఇంకొకటి మనకు మామూలు దొండకాయలు ఇట్లా లావుగా. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం అనమాట ఇవాళ. బుజ్జి హార్వెస్ట్ పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఏంటంటే అందరూ అదే స్టేజ్లో ఉండుంటారు. కొంతమంది చాలా మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళు ఉండుంటారు, అలాంటి వాళ్ళకి కంటిన్యూస్ హార్వెస్ట్ ఉండుంటుంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. మొత్తం టెర్రస్ గార్డెన్ అంతా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. మొత్తం పాడైపోయినాయి అన్నీ తీసి కొత్త మొక్కలు పెట్టారు. సో అది ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం వచ్చేయండి. ఫస్ట్ అయితే మటుకి ఈ కాకరకాయలు కోసుకుందాము.
మనకి ఇది ఇలా పొడుగు కాకరకాయలు అనమాట. మామూలుగా చిన్నవి కూడా ఉంటాయి కదా, అట్లా కాకుండా పొడుగు కాకరకాయలు. కాకపోతే అందులోనే మళ్ళీ బలం సరిపోలేదు అనుకోండి, అయ్యే చిన్న కాకరకాయలు లాగా కూడా వస్తాయి ఇట్లా. ఇది సేమ్ అదే దీంట్లో నుంచే కానీ చిన్నగా వచ్చింది ఇది. కాకరకాయ స్మెల్ కూడా కొంచెం కోసేటప్పుడు ఎట్లానో ఉంటుంది కదా, బట్ కూరలు బాగుంటాయి అన్నమాట. ప్రాపర్గా కుక్ అయినా కూరలు బాగుంటాయి తినటానికి. కానీ ఎంతైనా కూడా స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దీని పక్కనే అంటే కాకరకాయ తీగ పక్కనే చిక్కుడుకాయలు ఉందన్నమాట. ఇవి దగ్గరగా కనుక చూస్తే ఇట్లా మనకి సన్నగా ఉంటాయి అన్నమాట, ఇట్లా లావు అవి కాదు ఇవి. అంటే వెరైటీ డిఫరెంట్ అంట ఇవి. అంటే లాస్ట్ టైం మమ్మీ వీడియో చేసేటప్పుడు నేను హార్వెస్ట్ తీస్తాను కదా షూట్, అప్పుడు చెప్పినప్పుడు విన్నాను, అట్లా ఐడియా ఉంది. ఈ వెరైటీని ఏమంటారో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి, అంటే నేమ్ వైజ్గా. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఆ పైన ఉన్నాయి, ఎక్కి కోద్దాము. అందిన వరకు కోస్తాను. ఇవి ఫ్లవరింగ్ స్టేజ్లో చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని ఇప్పుడు ఇందులోనే వైట్ వచ్చినాయి కదా, కొన్నిటికి ఇలానే లైట్ పర్పుల్ ఆ షేడ్ వస్తుంది, అది కూడా భలే ఉంటుందిలేండి అసలు. అంటే పువ్వు చూడటానికి కంటికి అందంగా ఉంటుందన్నమాట. అవన్నీ పైన ఇవన్నీ ఉన్నాయి, కొయ్యాలి. నేను కోసేసినాక చూపిస్తాను అవి. ఈ రోజుకి బుజ్జి అండ్ క్యూట్ హార్వెస్ట్ ఏంటంటే మనకి ఈ చెర్రీస్. ఎంత చెర్రీస్ అంటున్నాను, ఒకటే చెర్రీ పట్టుకొని చెర్రీస్ అంటున్నా పెట్టి అనుకోకండి. ఇదిగోండి 2 వచ్చినాయి. 2 అంటే అసలు జనరల్గా ఇవి చెర్రీస్ మనం బయట కొనుక్కుంటే అంతంత సైజులో ఉంటాయి కదా, బట్ ఇవి బుజ్జి చెర్రీస్ అనమాట. అంటే మరి దీనికి బలం సరిపోవట్లేదో ఏంటో తెలియదు కానీ కొంచెం చిన్న సైజులోనే వచ్చినాయి, బట్ క్యూట్గా ఉన్నాయి. గింజలు కట్టలేదు ఇంకా. ఇంకొక 2 days ఆగితే కరెక్ట్గా కోసుకోవచ్చు, 2-3 days ఆగితే. ఇక్కడ కూడా సేమ్ ఇందాక చూపించాను కదా అదే వెరైటీవి చిక్కుడు ఉన్నాయన్నమాట. అంటే సన్నగా ఉండి ఇది చెప్పటం అయితే మమ్మీ మనకి త్రూ అవుట్ ద ఇయర్, అంటే ఇప్పుడు చిక్కుడుకాయలు ఈ స్పెసిఫిక్ పీరియడ్లో వస్తాయి కదా, ఇవాళ కాదంట, త్రూ అవుట్ ద ఇయర్ మనకి హార్వెస్ట్ ఉంటానే ఉంటుంది అని చెప్పింది మమ్మీ. సో చూడాలన్నమాట ఇది మనకి వాస్తవంగానే ఉంటుందా లేదు అంటే ఏంటి అన్నది ఎక్స్పీరియన్స్ బట్టి ఏదైనా కదా. సో ఈసారి పెంచేమో నెక్స్ట్ ఇయర్ కల్లా కరెక్ట్గా చెప్తాను అనమాట దీని గురించి. సో దీనికి ఇప్పుడు నేను ఇట్లా మొత్తం దీని గెల మొత్తం కోసేసుకున్నాక ఇక్కడ సింపుల్గా మనం ఇది కట్ చేసేసుకుంటే అన్నెసెసరీగా ప్లాంట్కి ఎక్కువ స్ట్రెయిన్ పడకోకుండా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు అది బేసిక్గా ఏంటంటే ఈ గెల ఉందనుకోండి, ఈ గెలకు అన్నెసెసరీగా న్యూట్రియంట్స్ అన్నవి సప్లై వెళ్తూ ఉంటుంది. సో ప్లాంట్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వటం తప్పించి ఏమి ఉండదు మనం అక్కడ చేసే పని. అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అన్నమాట మొక్క. అక్కడ ఏదో ఉంది అనుకుని దానికి సప్లై ఇస్తుంది, వాస్తవంగా పిందెలు ఉన్న దగ్గర అంత సప్లై వెళ్ళకోకుండా ఉంటుంది అనమాట న్యూట్రిషన్స్ అని. సో దానివల్ల మనం సింపుల్గా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. అక్కడ కట్టర్స్ తోటి ఈ గెల అవ్వగానే ఇట్లా కట్టర్ తోటి కట్ చేసేసుకుంటే అయిపోతుంది. కట్టర్ అయినా సిజర్స్ అయినా మన దగ్గర ఏది ఉంటే అది. సో ఇదిగోండి ఈ చెట్టు నుండి ఇన్ని వచ్చినాయి మనకి. దొండకాయలు కోసుకున్నాక కొంచెము పాలకూర పెద్ద సైజువి కోసుకున్నాము. మమ్మీ రీసెంట్గా కోసింది కానీ మళ్ళీ వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ 2 దొండకాయలు ఉన్నాయి, ఇట్లా రౌండ్వి ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈ పెన్సిల్ దొండకాయ కూడా ఉందన్నమాట. ఈ 2 వెరైటీస్. ఇవి మెయిన్ ఏంటంటే దొండకాయలతో వచ్చిన బాధ, మన కళ్ళకి టెస్ట్ అనమాట. దొండకాయలు ఉన్నాయంటే ఆకుల్లో దూరిపోతాయి. మొత్తం చూసుకుని ఎక్కడ ఏది ఉంది, ఒకరి కంటికి ఒకటి కనిపిస్తుంది, ఇంకొకరి కంటికి ఇంకొక దొండకాయ కనిపిస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మిస్ కూడా అయిపోతాయి కనిపించుకోకుండా.
ఇంక ఈ మొత్తం కోసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ రోజుకి అయితే ఇన్ని దొండకాయలు వచ్చినాయి అన్నమాట మనకి. ఇందులో కొన్ని పాడైపోయినాయి, అవి పడేసాను నేను. కొంచెం చిన్ని హార్వెస్ట్. దీంతో పాటు ఇందాక కాకరకాయలు కూడా కొన్ని చూపించాను నేను, 4-5. కానీ తర్వాత చిక్కుడుకాయలు కోసేటప్పుడు ఇవి కనిపించినాయి అనమాట. సో ఇదిగోండి కొద్దిగా పాలకూర కోసేసుకుందాం రండి. ఇక్కడ ఆల్రెడీ మమ్మీ కోసింది పాలకూర, కానీ మళ్ళీ కోసుకుందాము. ఇదిగోండి సైజు చూస్తున్నారా, చక్కగా నా పామ్ సైజ్ అంత ఉంది. ఇవి యాక్చువల్గా ఉంచితే ఇంకొంచెం పెద్దగా అవుతాయి, కానీ లైట్గా ఇప్పుడే ముదురుగా అంటారు కదా, అట్లా అవ్వటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో పెద్ద ఆకుల వరకు మనం కోసేసుకున్నాం అనుకోండి, కింద నుంచి వచ్చి ఎలాగూ ఫ్రెష్గా చిన్న బేబీ ఆకులు వస్తాయి కాబట్టి అవి మళ్ళీ పెద్దగా అయ్యే వరకు టైం ఉంటుంది. మొత్తం కింద నుంచి పీకేసుకుంటే మనకు కొత్తవి రావు. మళ్ళీ ఎండాకాలం అంటే ఇప్పుడు వరకు ఎండ ఉంది కాబట్టి కొత్తవి పెట్టినా కూడా మనకి ప్రాపగేట్ అవ్వటానికి టైం పడుతుంది కదా. సో కొద్దిగా మనకు కావాల్సినంత వరకు ఫ్రెష్గా కోసుకుని వెళ్ళి అలా తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకా వాన కూడా మొదలైంది, లైట్గా చినుకులు పడటం స్టార్ట్ అయిందనమాట. ఎక్కువ ఏం కోయలేదు, ఇంత కోసాను అనమాట. సో ఈ రోజుకి మాకు బుజ్జి హార్వెస్ట్ ఇదే ఉన్నంత వరకు కోసాము. ఇంకా కొంచెం మొక్కలు ఒకవేళ కనుక మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎవరైనా కూడా పెట్టామంటే మంచిగా రావాలి అన్న దీంతో పెడతాం కదా, ఆ హ్యాపీనెస్ తోటి దీంతో. సో హోప్ఫుల్లీ వస్తాయి. బికాజ్ ప్లాంట్స్ చూసాను కదా హెల్దీగానే అనిపిస్తున్నాయి. కొన్నిసార్లు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి కదా, ఆ తప్పుల్ని లాస్ట్ ఇయర్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఆ తప్పుల్ని మైండ్లో పెట్టుకుని ప్లాన్ చేసుకుని పెట్టింది మమ్మీ ఇయర్. సో చూద్దాము హార్వెస్ట్ తర్వాత ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి బుజ్జి హార్వెస్ట్ ఉంది. హోప్ఫుల్లీ మమ్మీ పెద్ద హార్వెస్ట్ చేయాలని ఆశిస్తున్నాను. మరి ఈరోజు అయితే వీడియో ఇదేనండి. ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను అనమాట ఇట్లా మమ్మీకి బాగున్నప్పుడు హార్వెస్ట్ చేయటానికి, అట్లా వచ్చి చూస్తూ ఉంటాను. సో ఈ రోజుకైతే వీడియో ఇదే. నచ్చితే మటుకి లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించింది హార్వెస్ట్ అనేది కామెంట్స్ చేయండి. మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా తప్పకుండా కామెంట్స్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఇప్పటికీ టెర్రస్ గార్డెనింగ్ కానీ లేదు అంటే ఇంట్లో చిన్నగా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా చిన్నగా మొక్కలు పెంచుకోవడం స్టార్ట్ చేస్తే కానీ తప్పకుండా చెప్పండి. బికాజ్ మనం ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటేనే తెలుస్తుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సంజన. నమస్తే అండి, బాయ్ బాయ్.